కాకరకాయల్ని ఒక్కసారి నా స్టైల్‌లో ట్రై చేయండి. చాలా ఇష్టపడి తింటారనమాట. మా బృందాకైతే ఫేవరెట్ రెసిపీ. ఎప్పుడు చేసిచ్చినా ఇష్టపడి తింటూ ఉంటుంది. సో, ముందుగా కాకరకాయల్ని పైన ఇలంతా మొత్తం పీల్ చేసుకొని జస్ట్ వాష్ చేసి పెట్టేసుకోండి. ఇంకా లాస్ట్‌లో జస్ట్ అది కట్ చేసి పడేసేయండి. పీల్ మరీ నున్నగా తీయద్దు. పైన పైన తీసినా సరిపోతుంది. దీని లోపలున్న గింజలనైతే నేను తీయను. కొంతమంది తీస్తారంట నాకు తెలీదు. గింజలుంటేనే ఇంకా టేస్టీగా ఉంటదండి. మీరు కావాలంటే ఇలా ట్రై చేయండి. ఈ సైజులో రౌండ్ రౌండ్‌గా కట్ చేసి పెట్టుకోండి. పెద్ద కాకరకాయలే కాదు, ఈవెన్ చిన్న కాకరకాయలతో కూడా మనం చేసుకోవచ్చు. సేమ్ ఇలానే. జస్ట్ అవి కూడా ఇలా పీల్ చేసి నీట్‌గా కట్ చేసి పెట్టేసుకోండి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనము కాకరకాయలని ఇలా వేసేసుకోవాలి. జస్ట్ నేనిక్కడ కాకరకాయలు మాత్రమే వేశాను. ఎటువంటి సాల్ట్ కూడా వేయలేదు. మనం ఫస్ట్ కాకరకాయలని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేశారంటే మనం లాస్ట్‌లో ఇది ఆయిల్ ఎక్కువ ఉంటుందేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. లేదండి, ఆయిల్ ఏమీ అంత ఉండదు. మనం కావాలంటే లాస్ట్‌లో టిష్యూతో జస్ట్ అట్లా స్క్వీజ్ చేసి మళ్ళీ మనం తినుకోవచ్చు. సో, చూడండి ఇంత మాత్రం ఫ్రై అవ్వాలి. ఆల్మోస్ట్ 70% ఇలా ఫ్రై చేసి పెట్టేసుకోండి. విత్తనాలుంటే ఇంకా రుచిగా ఉంటది. సో, తీయకుండా అలాగే చేసుకోండి ఇంకా బావుంటది. కాకరకాయలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము రుచికి తగినంత ఉప్పు, అలాగే ఇందులోకి కొంచెం మిరియాల పొడి కూడా కలుపుకోవాలి. మిరియాల పొడి, ఉప్పు 2 ఉంటే కూడా సరిపోతుంది. లేదు ఇన్‌కేస్ ఇంకొంచెం టేస్ట్ కావాలంటే కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. జస్ట్ ఇలా వేసుకోండి. చాట్ మసాలాతో పాటు వీలైతే డ్రై మ్యాంగో అంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోండి. స్పైసీగా ఉండాలంటే కొద్దిగా కారం పొడి కూడా వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, అన్నీ ఇలా వేసేసుకొని జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని హాట్‌గా తినేయడమే. ఈవినింగ్ స్నాక్స్ కైనా తినొచ్చు. ఈవెన్ లంచ్ బాక్స్ కూడా పంపియచ్చు మీరు. ఇష్టపడి తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.